కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ నాంతన పేరు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు కూడా ఏదో ఒక రోజు పార్టీ పెడతారు. మీ ఆలోచన తప్పనట్లేదు, కోరుకోవడంలో తప్పు లేదు, కానీ మనకెందుకు ఇప్పుడు ఎందుకు ఆయన ఎప్పుడో వచ్చి ఇంకా 10 ఏళ్లకు 20 ఏళ్లకు వస్తాడో రాడో కూడా తెలియదు. 100% కోరుకుంటా, రావాలనే కోరుకుంటా. కానీ వాళ్ళు ఎవరో వచ్చారు కాబట్టి ఈయన రావాలంటే తప్పంట. పులుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అవుతుంది. అది నాకు తెలిసిన ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి, విజయ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, విజయ్ గారి టాపిక్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్టీఆర్ గారి పేరు ఎక్కువ నాంతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు అది చరిత్ర, అది ఓకే. విజయ్ గారు పొలిటికల్గా మళ్ళీ ఒక్కసారి ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళి గట్టికి కొట్టారు అనేది వచ్చింది. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ నాంతన పేరు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు కూడా ఏదో ఒక రోజు పార్టీ పెడతారు. అదే క్యాపబిలిటీ ఉన్న స్టార్ ఎన్టీఆర్ గారు వస్తే కంపల్సరీ సీఎం అవుతారు, ఎన్టీఆర్ గారు రావాలి అనేది ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. డెఫినెట్గా తప్పులేదండి. ఇప్పుడు మీరు కోరుకోవడంలో, నేను కోరుకోవడంలో, ఆయన కోరుకోవడంలో తప్పు లేదు, జనాలు కోరుకోవడంలో కూడా తప్పు లేదు. విజయ్ గారు ఎప్పుడు వచ్చారు? ఎన్ని సినిమాల తర్వాత వచ్చారు? ఎన్ని ఏళ్ల తర్వాత వచ్చారు? ఆఫ్కోర్స్ 69 సినిమాల తర్వాత, 34 ఏళ్ళు నటుడు అయిన తర్వాత, హీరో అయిన తర్వాత 34 ఏళ్ళ తర్వాత. ఆయన వయసు 51 సంవత్సరాలు. ఎన్టీఆర్ గారు అండి. ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారు చెప్పండి మీరు. నేను అడుగుతున్నా. ఎన్టీఆర్ గారు కెరీర్ కూడా పీక్ లో ఉంది. పీక్ లో ఉంది, అదే పీక్ లో లేదు, పీక్ లో ఉంది కాబట్టి మీకు ఆలోచన వచ్చింది కదా. నేను తప్పనట్లేదు, మీ ఆలోచన తప్పనట్లేదు, కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఆయనకేమో 70 సినిమాలు అయినాయి, 35 ఏళ్ళ ప్రస్థానం. ఈయన ఇప్పుడే కదండి 20 ఏళ్ళ ప్రస్థానమే కదా, 30 సినిమాలేగా. చేయనివ్వండి, వస్తారేమో, ఆలోచన ఉందేమో. పార్టీ పెడతారా, పార్టీలో జాయిన్ అవుతారా, ఉన్న పార్టీనితో డ్రైవ్ చేస్తారా, మనకెందుకు ఇప్పుడు ఎందుకు? ఆయన ఎప్పుడో వచ్చి ఇంకా 10 ఏళ్లకు 20 ఏళ్లకు వస్తాడో రాడో కూడా తెలియదు. మనం ఈరోజు జడ్జిమెంట్లు చేసి మాట్లాడుకోవడం ఎందుకు? తప్పులేదు ఆలోచించడంలో. మీరు కోరుకోవడం, నేను డెఫినెట్గా కోరుకుంటా, 100% కోరుకుంటా, రావాలనే కోరుకుంటా 100%. కానీ వాళ్ళు ఎవరో వచ్చారు కాబట్టి ఈయన రావాలంటే తప్పంట. పులుని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు అవుతుంది అది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు వచ్చారు, ఎంజీఆర్ గారు వచ్చారు, ఆర్టిస్టులుగా చరిత్ర రాశారు. చిరంజీవి గారు వచ్చారు, పవన్ గారు వచ్చారు, ఆర్టిస్టులుగా వాళ్ళు ఒక చరిత్రను సృష్టించారు. ఇప్పుడు జనరేషన్ మారింది, విజయ్ గారు వచ్చారు, ఆయనకు ఒక కొత్త చరిత్ర వచ్చింది. సో అలా ప్రతి పార్టీలోనూ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. యూపీలో మన రవికిషన్ మన విలన్గా చేసిన భోజ్పురి హీరో, ఆయన ఒక ఎంపీ. ఇప్పుడు బెంగాల్లో ఓడిపోయిన టీఎంసీ పార్టీలోకి వెళ్ళి ఆవిడ ఉంది కదా, సాయని ఘోష్, ఆవిడ కూడా యాక్టరే. ఎందుకు లేరు? యాక్టర్లు ఉన్నారు, చాలా మంది. తప్పులేదండి, వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకుంటారు. ఈయన వచ్చిన టైం రావాలి సార్ దేనికైనా. విజయ్ గారిని ఎక్స్పెక్ట్ చేశారని 2 years బ్యాక్ వచ్చేస్తారని. మరి కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు అందరూ వస్తున్నారని విజయకాంత్ గారు వచ్చి పార్టీ పెట్టారు, కానీ వీళ్ళంతా రాలేదు కదా. రజనీకాంత్ గారు పార్టీ పెట్టలేదు కదా, కమల్ హాసన్ గారు పెట్టారు, చిన్న కంటెస్ట్ చేశారు, కొన్ని సీట్లు అయిపోయారు. కానీ ఎన్టీఆర్ గారి మనసులో ఏముంది అనేది సరే ఏముందంటే, ఇప్పుడు నేను మీరు మాట్లాడుకుంటూ వచ్చేదేమన్నా ఉందా? వదిలేద్దాం, అది ఎక్కువ డిస్కస్ అవుతుంది బయట అన్నెసరీ. అది ఇప్పుడు ఎవరో ఎన్టీఆర్ సీఎం అని అరిచారండి, వాళ్ళతో పాటు మనం అరుస్తాంలో అర్థం ఉందా? కోరుకోవచ్చు, తప్పులేదు. నాకు కూడా ఎన్టీఆర్ సీఎం నేను కూడా అంట, గట్టిగా అంట, కాదన్నా. కానీ దానికి ఒక టైం, దానికి ఒక ఆరా ఉంటుంది, ఆ టైం రావాలి. ఆ టైం వస్తే సామెత పెద్దలు చెప్తారు, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఎవరు ఆపలేరు. అవును, ఓకే. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు, ఇప్పుడు పొలిటికల్ సినారియోలో ఉంది, అంతవరకు చూద్దాం. లోకేష్ గారు, పవన్ గారు, చంద్రబాబు గారు బ్రహ్మాండంగా ఉంది ఆంధ్ర, లెట్ ఇట్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మొన్నటిదాకా కేసీఆర్ గారు ఉన్నారు, బ్రహ్మాండంగా ఉంది. మన లైవ్లీహుడ్ బాగుంది. సార్ ఏ లీడర్ వచ్చినా, ఏ పెద్ద పార్టీ వచ్చినా, ఎవ్వరు వచ్చినా మన బతుకుల్ని ఎవ్వరు ఏం చేయలేరు సార్. మనం గింతే బతకాలే, ఇట్లనే ఉండాలి, మనకు ఉండేది ఇదే. నువ్వు కష్టపడు, సంపాదించు, ట్యాక్స్ కట్టు, కిందకు పోతాయి.